పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2028లో రాజధాని తొలి దశను ప్రారంభిస్తామన్న చంద్రబాబు. 2027 మార్చిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని వెల్లడి. గొడ్డలి పార్టీ నాశనం చేసిన ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నామన్న సీఎం. కూటమి పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టీకరణ. అమరజీవి జలధార కార్యక్రమంపై పవన్ కళ్యాణ్ సమీక్ష. గోదావరి జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశ్వాసం. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సర్కార్ కీలక నిర్ణయం. 15,000 మంది అనర్హుల గుర్తింపు రద్దు చేసేందుకు చర్యలు. హైదరాబాద్ లో హెచ్ఫాస్ట్ అధికారుల భారీ ఆపరేషన్. టన్నుల కొద్దీ నకిలీ మసాలా దినుసుల స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. సినీ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి అరెస్టు. సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు. అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల. అసోంలో సీఆర్పీఎఫ్ క్యాంపులో సహచరులపై ఏఎస్ఐ కాల్పులు. 2 మృతి, 1కి గాయాలు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న నిందితుడు. ప్రధాని పోస్టును తొలగించిన వ్యవహారంలో మెటాకు మరోసారి కేంద్రం సమన్లు. ఈ నెల 5, 6 తేదీల్లో గ్లోబల్ లీడర్షిప్ హాజరుకు ఆదేశాలు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని 2028లో రాజధాని తొలి దశ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం కారణంగా భారీగా ఆదాయం కోల్పోయామని, వారి హయాంలో బ్రాండ్ ఆంధ్ర దెబ్బతిందని మండిపడ్డారు. ఈ 2 ఏళ్లలో ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించి 23 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. సాంకేతికత సాయంతో చేస్తున్న పాలన కారణంగా గొడ్డలి పార్టీ అల్లాడిపోతోందని సీఎం ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం 2024 నాటి పరిస్థితులు, తాజా పరిస్థితులపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టారు. ఏపీ సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని, పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రస్ఫుటమవుతాయని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని వివరించారు. 2019-24 మధ్య జీఎస్టీపీ వృద్ధి రేటు 3.18% తగ్గిందని, ఫలితంగా 6.94 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం తెలిపారు. సంపద పెరిగితేనే ఉపాధి పెరుగుతుందని, జీవన ప్రమాణాలు పెంచగలిగితేనే మార్పు సాధ్యమని చంద్రబాబు చెప్పారు. సమాజంలో మార్పు తేవాలనే P4 కార్యక్రమం తీసుకొచ్చామని వివరించారు. P4 కింద 2,40,000 మందికి చేయూత అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇది గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సీఎం పునరుద్ఘాటించారు. అమరావతిని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన ఆయన 2028లో అమరావతి తొలిదశ ప్రారంభిస్తామని ప్రకటించారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. ఇట్ విల్ బి ఎ మోడల్ ఫర్ ది వరల్డ్. ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ టుడే, మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఇస్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీనరీ. That is the speciality of this city. It will be most beautiful of this century. That is going to happen. నిన్న కూడా PM గారికి చెప్పాను, 28లో అమరావతి phase 1 స్టార్ట్ చేస్తున్నాం. నో చాయిస్. పెట్టుబడుల ఆకర్షణకు 28 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చామన్న చంద్రబాబు 23 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. దేశంలో పీపీపీ ప్రాజెక్టుల అమలులో ఏపీదే అగ్రస్థానమని స్పష్టం చేశారు. 390 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపడుతున్నామన్న సీఎం వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. పీపీపీలో ప్రాజెక్టులు వద్దని చెబుతున్న కొందరు భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం తామే చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి లైఫ్ లైన్ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైఫ్ లైన్ జీవనాడి, దీంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫేజ్ 1 అన్ని పనులు పూర్తి చేసి రీహాబిలిటేషన్ ఇచ్చి బై మార్చ్ ప్రాజెక్ట్ విల్ బి రెడీ. ప్రధానమంత్రి గారి చేతుల ద్వారానే ఇనాగరేట్ చేస్తాను అనౌన్స్ చేశాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఈ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ రాయలసీమకు దగ్గర దగ్గర 200 టీఎంసీ నీళ్లు గోదావరి, కృష్ణా అండ్ పెన్నా కనెక్ట్ చేస్తే మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తుజల స్రవంతి 63 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తాం. ఆర్టీజీఎస్ నుంచి సీసీటీవీల ద్వారా అన్నింటినీ మానిటర్ చేస్తున్నామని సీఎం తెలిపారు. నేరాలు చేయడం అలవాటైన గొడ్డలి పార్టీ సాంకేతికత వినియోగంతో అల్లాడిపోతోందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ హయాంలో వదిలేశారని సీఎం ఆరోపించారు. కానీ తాము అభివృద్ధి చేసి చూపిస్తున్నామని వివరించారు. డేటా సెంటర్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది కావాలని డేటా సెంటర్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఏమీ తెలియకుండా. వీళ్ళ స్వార్థం కోసం కొంతమందిని రెచ్చగొట్టి మిస్లీడ్ చేయడం, మిస్గైడ్ చేయడం. మాకెందుకు స్టీల్ ప్లాంట్, మాకెందుకు డేటా సెంటర్, మాకెందుకు ఏది వద్దు, ఏం చేయాలి అంటే పేదలు కొంత బాధపడతామా? నాకు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలి భారతదేశంలో, తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి. ఆ ధ్యేయంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కదానికి కోడిగుడ్డు పైన ఎంటుకలు బెక్తా ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. ఏపీలోని 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. సూర్యలంక బీచ్ గోవా కంటే మంచి టూరిజం ప్రాంతంగా మారుతుందన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చినట్లే రాయలసీమ రాయల్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి జలధార పనుల పురోగతిపై మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పవన్ సమీక్షించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులో ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు సహా పైప్లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. 3050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడం పట్ల పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పవన్ అధికారులను ఆదేశించారు. పైప్లైన్ల నిర్మాణానికి సంబంధించి ఇతర శాఖల అనుమతులు పెండింగ్ ఉంటే ఆ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగం పెంచాలన్నారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాసాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సాధారణ పరిపాలన విభాగానికి అప్పగించనున్నట్టు ఏపీ మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత తెలిపారు. ఈ ఉదయం రాజధానిలో పర్యటించిన 3 మంత్రులు ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు. 5 ఏళ్లు అమరావతిలో గొడ్డలిపాటి సాగించిన విధ్వంసం వల్లే నిర్మాణ పనులలో జాప్యం జరిగిందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ఎమ్మెల్యేల క్వార్టర్లు పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. అమరావతిపై ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని మంత్రులు తెలిపారు. మంత్రులు, అధికారులు ప్రజలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండేలా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారని గుర్తు చేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఓడిపోయిన తర్వాత దీనిపైన బురద జల్లి ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్ గా ఉంది ఇది స్టేట్ కి, తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధాని అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, ఇది చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలన్నీ అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశాం. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కేటాయించిన లబ్ధిదారుల్లో సుమారు 15,000 మంది అనర్హులను గుర్తించిన హౌసింగ్ కార్పొరేషన్ వాటిని రద్దు చేసి అర్హులకు కేటాయించే ప్రక్రియ చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో 8,500 కోట్ల రూపాయలతో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 98,215 ఇళ్లకు టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించగా 69,772 పడక గదుల ఇళ్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల్లోని 66,127 ఇళ్లను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి వాటిని కూడా కేటాయించేందుకు కసరత్తు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆయా ఇళ్లలో నివసించని వారిని లబ్ధిదారుల అనర్హులకు కేటాయించిన ఇళ్లను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు రేవంత్ రెడ్డి యూకే, అమెరికా, జర్మనీ, చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలవనున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించనున్నారు. ఈ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. ఈ పర్యటన కోసం కొద్దిసేపటి క్రితం బయలుదేరిన సీఎం రేపు ఢిల్లీలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల కోసం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు. టీ ఫైబర్ నెట్వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో ఇంట్రానెట్ బేసిస్లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడం ద్వారా సమాచార భద్రతకు భరోసా ఉంటుందన్నారు. తెలంగాణలోని 4487 ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారా సేవలు అందించేందుకు 6 నెలల్లో ఏర్పాటు చేసినట్టు శ్రీధర్ బాబు వివరించారు. ఇప్పటికే ఖజానాకు 13 కోట్ల రూపాయల వరకు ఆదా అయిందన్న మంత్రి తెలంగాణ వైడ్ ఏరియా నెట్వర్క్ను నెల రోజుల్లో టీ ఫైబర్కు బదిలీ చేయాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీకి పూర్తిస్థాయి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు ప్రిన్సిపల్ మానిటైజేషన్ పార్ట్నర్ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు స్వార్థం పరాకాష్ఠకు చేరిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారనేది నిజమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆరోపించారు. తెలంగాణలో వర్షాలు పడొద్దని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కుతంత్రాలు చేశారన్నారు. అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్కు నోటీసులు ఇవ్వడం కూడా అందులో ఒక భాగమని దుయ్యబట్టారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి, శివమొగ్గ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేసే ఆలయాలు ఉన్నాయని, అక్కడికి హరీష్ రావు ఎందుకు వెళ్లారో చెప్పాలని మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారని ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలే? అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, ఆ దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి తావిస్తూ ఉంది. సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను తంజావూరు ఈస్ట్ పోలీసులు అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో సినీ నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అధికార టీవీకే చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తంజావూరు పోలీసులు ఈ ఉదయం ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేశారు. ఈ సమయంలో డీఎంకే శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితుల్లో డీఎంకే శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. తర్వాత ఉదయనిధిని అరెస్టు చేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడి నుంచి తంజావూరుకు తరలించారు. ఈ సమయంలో తన అరెస్టును జోక్గా తీసుకుంటున్నట్లు ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఉదయనిధి అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. తంజావూరులో డీఎంకే, టీవీకే కార్యకర్తలు పరస్పరం ఎదురుపడటంతో ఉద్రిక్తత తలెత్తింది. లాఠీచార్జి చేసి పోలీసులు వారిని చెదరగొట్టారు. అటు తంజావూరు సభలో వ్యాఖ్యలపై ఉదయనిధిని ప్రశ్నించిన పోలీసులు అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. అసోంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ అధికారి తన తోటి సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 2 సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత కాల్పులు జరిపిన ఏఎస్ఐ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగౌ జిల్లా కటిమారిలోని 34వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ క్యాంపులో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏఎస్ఐ బళ్ళాని ప్రేమవరం ఉదయం ప్రధాన ద్వారం వద్ద విధుల్లో ఉన్నాడు. గార్డ్ రూమ్ నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్ తీసుకున్న ప్రేమవరం క్వార్టర్ గార్డు వెనుక వైపునకు వెళ్లి అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ విష్ణుప్రసాద్ బఘేల్పై కాల్పులు జరిపాడు. బఘేల్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం లక్నో నుంచి వచ్చిన ఎస్ఐ రామ్ నవల్ సింగ్ యాదవ్పై కాల్పులు జరపగా ఆయన కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏఎస్ఐ మానే గోవింద్ శ్రీపుల్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ప్రేమవరం బ్యారెక్లోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ పోలీసు అధికారులు ప్రేమవరం చర్యపై విచారణకు ఆదేశించారు.
మెగా డిఎస్సీ 2025పై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్పోర్ట్స్ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు హాజరు కావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బాధిత అభ్యర్థులు కోర్టును వచ్చేందుకు భయపడుతున్నారనే వాదనతో ఏకీభవించలేమని కోర్టు స్పష్టం చేసింది. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటి వరకు 335 పిటిషన్లు దాఖలయ్యాయని వెల్లడించింది. పిల్ చాలా విలువైనదని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని వినియోగించడానికి అనుమతిస్తే అసలు ఉద్దేశం దెబ్బతింటుందని తెలిపింది. తర్వాత పిల్పై వాదనలు కొనసాగిస్తారా, ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్ అభిప్రాయం తీసుకుని తమ ముందుకు రావాలని పిటిషనర్ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. మద్యం కుంభకోణం కేసులో A9 తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వేల కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సిఐడి రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఈ కుంభకోణంలో కిరణ్ కుమార్ ప్రధాన ఆర్థిక వ్యూహకర్తగా వ్యవహరించారని, సిండికేట్కు ఆర్థిక వెన్నెముకగా నిలిచారని వివరించింది. నేరపూరిత కుట్రలో భాగంగానే మాన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. 3,500 కోట్ల రూపాయలను ఎన్నికల నిధులు, వ్యక్తిగత విలాసాలు, షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తెలిపింది. ఈ నిధులను ఈవీ సంస్థలు, రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణం, దుబాయ్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయని సిఐడి రిమాండ్ రిపోర్టులో వివరించింది. వాట్సాప్ చాటింగ్, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల ద్వారా కుట్రను ధృవీకరించినట్లు సిఐడి పేర్కొంది. సిగ్నల్, వాట్సాప్ వంటి యాప్ల ద్వారా కాల్స్ చేశారని, దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు దుబాయ్ పారిపోయారని వెల్లడించింది. ఇతర నిందితులకు దుబాయ్లో ఆశ్రయం కల్పించారని వివరించింది. ఈ కుట్రలో ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని కోర్టుకు తెలిపింది. కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడు సహా మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్పై పోలీసులు కిడ్నాప్, SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా ముస్తఫా, ఆయన కుమారుడు తప్పించుకుని తిరుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడి కోసం గాలిస్తున్న పోలీసులు గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ముస్తఫాను గుజరాత్లో పట్టుకున్నారు. ఆయనను అక్కడి నుంచి ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు ఆయన కుమారుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతికి కారకుడైన కుమారుడిని కాపాడేందుకు సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ప్రశ్నించారు. అంపోల జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. అక్కడి నుంచి సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్ఫాస్ట్ అధికారులు మరో భారీ ఆపరేషన్లో టన్నుల కొద్దీ పెద్ద ఎత్తున మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విస్తరించిన 13 వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసిన హెచ్ఫాస్ట్ అధికారులు 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మసాలాలో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కమ్ పౌడర్ వాడినట్లు గుర్తించామని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మసాలాలో ఆవాలు, వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలతో కూడిన నకిలీ మసాలాలు ఉన్నట్టు తెలిపారు. వాటిని ఎలా కల్తీ చేస్తున్నారో మీడియాకు వివరించిన సజ్జనార్ కల్తీ మసాలాలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమని హెచ్చరించారు. మైలార్దేవ్పల్లిలో కేసు కడితే ఒకటి మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మేయడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని, ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. MBBS, BDS కోర్సుల ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి MBBS, BDS కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లలో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 5న ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సీట్ల మ్యాట్రిక్స్ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒక్కసారి మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ ఉంటుందని, ప్రతి రౌండ్ కౌన్సిలింగ్కు ముందు మళ్లీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దరఖాస్తు సహా అన్ని సర్టిఫికేట్లను తప్పకుండా అప్లోడ్ చేయాలని కోరింది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తామని, అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సిలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్ను అధికారిక వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు పేర్కొంది.
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ వరద కాలువను పునరుజ్జీవం చేస్తూ వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్హౌజ్ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు. కాళేశ్వరం ఎప్పటికీ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసని అన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,48,000 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 860.3 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు 108.5 టీఎంసీల నీరు ఉంది. ఎగువన కర్ణాటకలో వానలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు నిండాయి. ఫలితంగా శ్రీశైలానికి వరద వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఖాతా పోస్టును ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా డిలీట్ చేసిన వ్యవహారంలో ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాపై ఆగ్రహంతో ఉన్న కేంద్రం ఆ సంస్థ గ్లోబల్ బృందానికి మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 5, 6 తేదీలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. సిస్టమ్స్ అనుకున్న రీతిలో సమర్థంగా పనిచేసే విధంగా చూడాల్సిన బాధ్యత మెటాదేనన్న కేంద్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అమెరికాలోని గ్లోబల్ లీడర్షిప్ ఢిల్లీ రావాలని సమన్లలో పేర్కొన్నారు. కేవలం సాంకేతిక లోపమని తప్పించుకోలేరని, కంటెంట్ మోడరేషన్ సాఫ్ట్వేర్పై వివరణ ఇవ్వాల్సిందేనని మెటాకు ఇచ్చిన సమన్లలో కృష్ణన్ స్పష్టం చేశారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారత్లోని చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందేనని తేల్చెప్పారు. ఇదే సమయంలో ఇన్స్టాగ్రామ్లో బాలల భద్రత, వాట్సాప్ కొత్త ఫీచర్లతో వచ్చే సైబర్ ముప్పులపై కూడా మెటా గ్లోబల్ టీంను కేంద్రం ప్రశ్నించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో డీఫేక్, ఏఐ నకిలీ కంటెంట్ నిరోధక చర్యలపై కూడా మెటాను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. లోక్సభలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల ఆందోళనల మధ్య 2 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే విపక్ష ఎంపీలు వెళ్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. జూలై 20న విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. సభ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష ఎంపీలు శాంతించలేదు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన లోక్సభ విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య 2 బిల్లులను ఆమోదించింది. టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా విపక్షాల నినాదాల మధ్య మూజువాని ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఒమన్తో చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘే తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్లే హర్ముజ్ జలమార్గాన్ని మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. పశ్చిమాసియాలో అమెరికా తన దుర్మార్గపు చర్యలను ఆపనంత వరకు హర్ముజ్ జలసంధిలో ఎటువంటి మార్పు ఉండదని అన్నారు. అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తమ ప్రతినిధి బృందంలోని సభ్యులంతా ప్రస్తుతం ఇరాన్లో ఉన్నారని స్పష్టం చేశారు. చర్చల కోసం రాబోయే రోజుల్లో కూడా తమ బృందాన్ని విదేశాలకు పంపే ఆలోచన లేదన్నారు. పొరుగు దేశాలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్న ఆయన పశ్చిమాసియాలో అమెరికా సైన్యం ఉన్నంతకాలం అభద్రత ఉంటుందని ఇస్మాయిల్ బఘే అన్నారు. మరోవైపు హర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగినట్టు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ తెలిపింది. ఆ ప్రాంతం నుంచి వెళ్లే నావికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏదైనా అనుమానాస్పద కదలికలు లేదా చర్యలు కనిపిస్తే వెంటనే అధికారులకు నివేదించాలని సూచించింది.